మెట్రోన్యూస్ కి స్వాగతం. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. లాడ్జీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద కలపతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబుతో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో గాడి తప్పిన విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తనదైన ఆలోచనలతో విద్యార్థులకు మేలు జరిగేలా మంత్రి నారా లోకేష్ చర్యలు తీసుకుంటున్నారని ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు అన్నారు. లాడ్జ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద టీడీపీ రాష్ట్ర నాయకులు కనపర్తి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకల్లో నక్కా ఆనందబాబుతో పాటు డేగల ప్రభాకర్, పిల్లి మాణిక్యారావు, మద్దిరాల మేని, కోటేశ్వరరావు ఇతర నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రాభివృద్ది కోసం తన పుట్టినరోజును కూడా పక్కన పెట్టి దావోస్లో పారిశ్రామికవేత్తలతో మంత్రి లోకేష్ చర్చలు జరపడం హర్షణీయమని ఆనందబాబు చెప్పారు. కార్యకర్తల సంక్షేమం కోసం కృషి చేస్తున్న లోకేష్ ప్రజాసేవలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని నాయకులు ఆకాంక్షించారు. తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాలు అపోజిషన్లో గతంలో ఎప్పుడూ లేని విధంగా కష్టాలు నష్టాలు చవి చూసినప్పుడు యువతరానికి పార్టీ క్యాడర్కి నేనున్నాననే ఒక భవిష్యత్తుని ధైర్యాన్ని కల్పించినటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అప్రతిహతంగా 43 సంవత్సరాల నుంచి ముందుకు సాగుతూ ఉంది. రాబోయే రోజుల్లో ఇదే వరవడిని ఎంతకంటే వేగంగా నారా లోకేష్ గారు తీసుకెళ్తాడనే ఒక భరోసా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి యువతరానికి నేడు వచ్చిందనేది యథార్థం. విధ్వంసం చేసినటువంటి పరిపాలనా వ్యవస్థ వీటన్నిటిని కూడా గాడిలో పెట్టేటువంటి పనిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ గారు వీళ్ళందరూ కూడా నిరంతరం పరితపిస్తూ ఉన్నారు. జన్మదిన వేడుకలకి కుటుంబానికి భార్య పిల్లలకు కూడా దూరంగా ఉండి దావోస్లో జరుగుతున్నటువంటి పారిశ్రామిక సమ్మిట్లో ఈరోజు నారా లోకేష్ గారు రాష్ట్రాన్ని పునర్నిర్మించే దిశగా ముందుకెళ్లే విధంగా ఎంతమందితోటి మాట్లాడుతూ ఉన్నాడో కూడా చూస్తూ ఉన్నారు. మరి వాళ్ళ ఆ భగవంతుడు, ఆ దేవదేవుడు లోకేష్ గారికి సంపూర్ణ ఆయురారోగ్యాలతో పాటు మహోన్నతమైనటువంటి పదవికి, ఉద్యోన్నతికి, మహోన్నతమైనటువంటి పీఠానికి ఎదగాలని చెప్పి భవిష్యత్తులో మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. టీడీపీ కార్యకర్తలకు బ్రాండ్ అంబాసిడర్ గా నారా లోకేష్ ఉన్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నారా లోకేష్ పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టిన తరువాత కార్యకర్తలకు మరింత ధైర్యం వచ్చిందని చెప్పారు. డిప్యూటీ సీఎం పదవికి టీడీపీలో ఒక నియమావళి ఉందని, దానిని దాటి కొంతమంది మాట్లాడుతున్నారని తెలిపారు. కూటమిని విచ్ఛిన్నం చేయాలని వైసీపీ చూస్తుందని నేతలు అప్రమత్తంగా ఉండాలని పల్లా సూచించారు. లోకేష్ జన్మదినం సందర్భంగా రూపొందించిన ఎల్లో సింహం పాటను విడుదల చేశారు. యువ నాయకులు లోకేష్ బాబు ప్రధాన కార్యదర్శి అయిన తర్వాత కార్యకర్తల యొక్క సంక్షేమం, అలాగే తన మినిస్ట్రీ ద్వారా అభివృద్ధి, అలాగే సేవా కార్యక్రమం 3 కూడా తీసుకొని ముందుకెళ్తున్నటువంటి తీరు, దానికి నిజంగా తెలుగుదేశం పార్టీ కోటి కుటుంబ సభ్యుల తరపున మేము ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సరే, డిప్యూటీ సీఎం అన్నది మా పార్టీ ఒక నియమావళి ఉంది సార్. సో ఇప్పుడు చాలా కొంతమంది ఏదైతే డిప్యూటీ సీఎంగా చేయాలి అని ఒక డిమాండ్ ఉందో అది పార్టీ నియమావళిని దాటి మాట్లాడుతున్నట్టుగా మేము భావిస్తున్నామండి. మనం ఎవరైనా సరే అనౌన్స్ చేయాలంటే ఆ పార్టీకి ఒక పద్ధతి ఉంది, ఆ పద్ధతి ద్వారా మనం చేయాలి తప్ప ఎవరి ఇష్టానుసారం మాట్లాడడానికి లేదు. అయితే ముఖ్యంగా ఇది ఎందుకు రేకప్ చేస్తున్నారంటే అపోజిషన్ పార్టీ కాలకేయుల్లాగా ఎదురు చూస్తున్నారు. కాలకేయులు ఉంటారు కదండి, ఏ విధంగా ఈ ముగ్గురిని ఏదో విధంగా విడగొట్టాలి. కనుకనే ఆంధ్ర ప్రజలందరికీ కూడా మరి మీ ద్వారా తెలియజేస్తున్నాను, కాలకేయుల్లాగా ఎదురు చూస్తున్నారు ఈ వైసీపీ నాయకులు. మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్ మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. నాస్ సెంటర్లోని ప్రైమ్ హాస్పిటల్లో మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్ పాల్గొని కేక్ కట్ చేసి
నారా లోకేష్ కు జన్మదిన వేడుకలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువగలం పాదయాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకుని అధికారంలోకి రాగానే అవి పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్న గొప్ప నాయకుడు లోకేష్ అని కొనియాడారు. దావోస్ పర్యటనకు వెళ్లి పరిశ్రమలను రాష్ట్రానికి తెచ్చేందుకు పనిచేస్తున్న యువనేత నారా లోకేష్ అని అన్నారు. అలాంటి నాయకుడిని రాష్ట్రంలోని యువత అంతా ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. తన పుట్టినరోజును కూడా పక్కన పెట్టి దావోస్లో జరుగుతున్నటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం జరుగుతున్నటువంటి సదస్సులో పాల్గొని ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం తనదైన శైలిలో ముందుకు సాగుతున్నటువంటి లోకేష్ బాబు గారు రాష్ట్రంలో యువతకు ఒక ఆదర్శంగా భావిస్తూ తప్పకుండా ఆయన అడుగుజాడల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యువత ఈ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసేటువంటి దిశగా పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని అగ్రగామి రాష్ట్రంగా అభివృద్ధి చెందేటువంటి దశలో నారా లోకేష్ గారి సహకారంతో మనందరం కూడా ముందుకు సాగుదామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ యువగలంలో 20 లక్షల ఉద్యోగాలను ఇస్తానని చెప్పేసి ప్రకటించినటువంటి ఆ ప్రకటనకి ఈ రోజున దాన్ని సాధించడానికి ప్రతిరోజు కూడా నిరంతరం కృషి చేస్తున్నటువంటి మన నాయకుడు లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా పండగ వాతావరణంలాగా చేస్తున్నాము. ఈ రోజున మేమందరం కూడా ఎంతో ఆనందదాయకంగా ప్రజలందరూ కూడా లోకేష్ గారి జన్మదిన కార్యక్రమంగానే ఉదయాన్నే వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కమిషనర్ పులి శ్రీనివాసులు శ్రీరామ్ నగర్, ఎన్జీఓస్ కాలనీ, ఏటాగ్రహారం, సాయినగర్, దుర్గానగర్, కేవీపీ కాలనీ, కావేరీ కాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటించి పారిశుద్ధ్య పనులు, అభివృద్ధి పనులను పరిశీలించి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించి ఇంటింటి చెత్త సేకరణ, డ్రైన్ల శుభ్రంపై ప్రజల ఫిర్యాదు మేరకు కార్యదర్శులు, ఇన్స్పెక్టర్ల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజారోగ్య విభాగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, ఇప్పటికే నూతన కాంపాక్టర్ బిన్లు, పుష్ కార్ట్స్ అందించామని, వెహికల్ షెడ్లో పారిశుద్ధ్య పనులకు వినియోగించే వాహనాల మరమ్మతుల్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టడానికి ప్రత్యేక ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. తమ ఇంటి ముందుకు చెత్త తీసుకోవడానికి ప్రజారోగ్య కార్మికులు రాకుంటే జీఎంసీ కాల్ సెంటర్ 08632345 కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు గుంటూరులో ఘనంగా నిర్వహించారు. టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నవభారత్ నగర్ లో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబుతో పాటు మానవ వంశీ, రాయపాటి అమృతరావు, ఇతర కూటమి నాయకులు పాల్గొన్నారు. కేక్ కట్ చేయడంతో పాటు వివిధ రకాల పుష్పాలు, పాలతో మంత్రి లోకేష్ కటౌట్ కు పాలాభిషేకం నిర్వహించారు. యువగలం పాదయాత్రతో యువతకు స్ఫూర్తిగా నిలిచి రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారంకు తనదైన శైలిలో లోకేష్ కృషి చేస్తున్నారని అరవింద్ బాబు, మానవ వంశీ తెలిపారు. గుంటూరు జిల్లా టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా కార్యాలయం దగ్గర వారికి పూలాభిషేకం కానివ్వండి, పాలతో అభిషేకం కానివ్వండి, ఇవాళ టపాసులు చాల్చుకొని మిఠాయిలు పంచుకొని వారి జన్మదినాన్ని మేమందరం కూడా మా ఇంట్లో మా జన్మదినంలాగా మేము జరుపుకుంటా ఉన్నాం. ఐటీలో కానీ పరిశ్రమకులు ఏ ఒక్క విద్యార్థి నిరుద్యోగి ఉండకూడదు ఆంధ్ర రాష్ట్రంలో అని చెప్పి ప్రతి నిమిషం ప్రతి అనుక్షణం పాటుపడతా ఉన్నాడు. వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ దేవుడు కలియుగ వెంకటేశ్వర స్వామి వారికి ఆరోగ్యాలు కల్పించి మా అందరినీ కూడా ముందుకు నడపాలని చెప్పి మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఇవాళ లోకేష్ బాబు గారు తన పుట్టినరోజు సైతం కుటుంబానికి అందరికీ దూరంగా ఉంటూ దావోస్కి వెళ్ళి ఈ రాష్ట్ర యువత విద్యార్థి భవిష్యత్తు మార్చాలనే నినాదంతో ముందుకెళ్తున్నాడంటే దట్ ఈస్ లోకేష్ గారు అని చెప్తూ, లోకేష్ గారు శిష్యులుగా మేము అందరం ఉన్నందుకు మాకు చాలా పెద్ద గర్వ కారణంగా ఉందని చెప్పి తెలియజేస్తూ గుంటూరు జిల్లా తెలుగు విద్యార్థి తరపున నారా లోకేష్ గారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. మరి యువగలం పాదయాత్ర చేసి ఎంతోమంది యువకుల మనోభావాల్ని ఆకట్టుకొని వాళ్ళ ఉమ్మడి కుటుంబం ఏర్పడటానికి ప్రధానంగా ఒక ఆయుధంలాగా పనిచేసిన నారా లోకేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మేమందరం కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నర్సరావుపేట నియోజకవర్గం నుంచి టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. మరొకసారి నారా లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నగరంలో పెరిగిన ట్రాఫిక్ ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శంకర్ విలాస్ ఫ్లైఓవర్ నిర్మాణానికి అనుమతులు తెచ్చారు. త్వరలోనే 4 లైన్ల ఫ్లైఓవర్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ క్రమంలోనే బ్రాడిపేట మెయిన్ రోడ్లోని ఆక్రమణలను కార్పొరేషన్ అధికారులు తొలగిస్తున్నారు.
మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఆర్టీసీ బస్టాండ్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. మహిళలకు చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, డిప్యూటీ మేయర్ సజ్జీలా, టీడీపీ నేతలు గుడిపల్లి వాణి, గౌస్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యుడిగా, అన్న నందమూరి తారక రామారావు గారి వారసుడిగా, చంద్రబాబు నాయుడు గారి వారసుడిగా, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్ గారు ఈరోజు చేస్తున్నటువంటి కృషి భావితరాలకు, ముఖ్యంగా యువకులకు ఆదర్శంగా ఆయన చేస్తున్నటువంటి కృషికి మేమందరం కూడా స్వాగతిస్తూ ఆయన మరిన్ని జన్మదినాలను జరుపుకోవాలని, భగవంతుడు ఆయనకి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ఉన్నతమైనటువంటి రాజకీయ పదవులను అధిరోహించి రాష్ట్ర అగ్రగామిక రాష్ట్రంగా నిలబెట్టేటువంటి క్రమంలో ఆయన ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను టీడీపీ నాయకులు తాళ్ల వెంకటేష్ యాదవ్ కార్యాలయంలో నిర్వహించారు. యువగలం పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకున్న లోకేష్ అధికారంలోకి వచ్చాక వాటి పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టి అందరి మన్ననలను పొందుతున్నారని వెంకటేష్ యాదవ్ తెలిపారు. ఏదైతే ఒక యువతరానికి ఆదర్శంగా ఉండాలని ఒక సంకల్పంతో యువగలంతో ప్రజల్లోకి వచ్చేసి పాదయాత్రలో బలహీన వర్గాల యొక్క సమస్యలను తెలుసుకొని ఈరోజు కూటమి ప్రభుత్వంలో అందరికీ న్యాయం చేసే విధంగా బలహీన వర్గాల వారికి బాగా దగ్గరైనటువంటి వ్యక్తి మా నారా లోకేష్ గారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మా అందరి యొక్క ఆశీస్సులు, భగవంతుడి ఆశీస్సులు మెండుగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ రానున్న కాలంలో ఇంకా వారి యొక్క సమయాన్ని పేదవారి తరపున ఇంకా కేటాయించాలని, అదేవిధంగా బలహీన వర్గాల వారికి అండగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మా అందరి ఆశీస్సులు ఉండాలని చెప్పి భాష్యం స్కూల్లో 9వ తరగతి చదువుతున్న ధీరజ్ శ్రీకృష్ణ ఏషియన్ యోగాలో గోల్డ్ మెడల్ సాధించారు. ధీరజ్ కృష్ణను భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ అభినందించారు. చంద్రమౌళి నగర్లోని భాష్యం మెయిన్ క్యాంపస్ లో జరిగిన మీడియా సమావేశంలో భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ మాట్లాడారు. భాష్యం విద్యార్థులు చదువుతో పాటు తాము ఎంచుకున్న రంగాల్లో రాణిస్తూ అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభను కనపరచడం గర్వకారణంగా ఉందన్నారు. ధీరజ్ శ్రీకృష్ణ సింగపూర్లో ఈ నెల 6 నుండి 3 రోజుల పాటు జరిగిన ఏషియన్ యోగా స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ లో భారత జట్టుకి ప్రాతినిధ్యం వహించారని తెలిపారు. ధీరజ్ కృష్ణ ఒక పసిడి, 2 రజక, 1 కాంస్య పథకాన్ని సాధించారని అన్నారు. భవిష్యత్తులో ధీరజ్ శ్రీకృష్ణ మరిన్ని ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ చైర్మన్ భాష్యం రామకృష్ణ అభినందించారు. ఈ సమావేశంలో భాష్యం విద్యా సంస్థల వైస్ చైర్మన్ భాష్యం హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. సింగపూర్లో ఏషియన్ యోగా ఫెడరేషన్ వాళ్ళు సింగపూర్లో కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది. ఆ కాంపిటీషన్స్లో ఆర్టిస్టిక్ యోగా, అందులో సోలో విభాగంలో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. ఆ గోల్డ్ మెడల్ కూడా 47 ఇయర్స్ తర్వాత మన ఏపీ విద్యార్థికి రావటం, మరి ఏషియన్ గేమ్స్లో రావడం జరిగింది. అట్లాగే ట్రెడిషనల్ యోగా దానిలో కూడా సిల్వర్ మెడల్ సాధించడం జరిగింది. తర్వాత ఆర్టిస్టిక్ పెయిర్ అంటే ఇద్దరు, ఈ బాబుతో పాటు ఒకళ్ళు వాళ్లే ఇస్తారు ఒకళ్ళని, ఆ పేరులో కూడా సిల్వర్ మెడల్ సాధించడం జరిగింది. మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు తెలుగుదేశం పార్టీ నాయకులు కోవెలమూడి నాని కార్యాలయంలో ఘనంగా జరిగాయి. కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. రాష్ట్రాభివృద్ది కోసం నూతన ఆలోచనతో అనునిత్యం నారా లోకేష్ శ్రమిస్తున్నారని కోవెలమూడి నాని కస్కుర్తి హనుమంతరావు తెలిపారు. దేవుడి ఆశీస్సులతో ప్రజాసేవలో నారా లోకేష్ ఉత్సాహంగా పనిచేయాలని వారు ఆకాంక్షించారు. ఆయన ఏ విధమైన పరిశ్రమలు తేడానికి విదేశాల్లో ఈరోజు మనం చూస్తున్నాం. గత 5 రోజులుగా ఏ విధంగా ఆయన
ఇంత టెంపరేచర్ లో ఉన్నా కానీ రాష్ట్రం కోసం, రాష్ట్రం బాగుండాలి, ఇక్కడ ప్రజలు బాగుండాలి, ఇక్కడ అందరూ సుఖశాంతులతో ఆనందంగా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా, తెలుగు ప్రజలు ముఖ్యంగా 2 రాష్ట్రాల ప్రజలు బాగుండాలని కోరుకుంటూ ఆయన వివిధ కార్యక్రమాలు నెరవేర్చి చాలా పెట్టుబడులు రావడం కోసం దావోస్ నుంచి అక్కడ మీటింగ్లు అరేంజ్ చేసి ప్రయత్నం జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. ఈ రాష్ట్ర పురోగతి కోసం శ్రమిస్తున్న యువనేతకి అందరూ ఈ రాష్ట్రం తరఫున వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అట్లానే యువతికి కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ ఒక సైనికుడిలాగా ఆయన వెంటుండి నేను సైతం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం ఉంటానని చెప్పి భరోసా ఇచ్చిన నాయకుడు, ఏకైక నాయకుడు నారా లోకేష్ బాబు గారు. సుభాష్ చంద్రబోస్ మిత్రమండలి ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 128వ జయంతిని నిర్వహించారు. స్నిగ్ధ ఆయుర్వేదిక్ ఫౌండేషన్ ఇతర దాతల సహకారంతో షాప్ ఎంప్లాయీస్ కాలనీలో మెడికల్ క్యాంప్ చేపట్టారు. ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పాల్గొని ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. తన పరాక్రమంతో బ్రిటిషర్లను దేశం నుంచి పారిపోయేలా చేసిన ధీశాలి సుభాష్ చంద్రబోస్ అని నజీర్ తెలిపారు. అనేక వ్యాధులకు ఆయుర్వేదంలో మెరుగైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయని డాక్టర్ గోపాల్ చైతన్య చెప్పారు. గతంలో కూడా కొన్ని ఆటంకాలు వచ్చినప్పుడు కూడా ఈరోజు వీరు మళ్ళీ ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, ముఖ్యంగా విద్యార్థులందరూ, వాళ్ళ తల్లిదండ్రులు, అలాగే సమాజంలో ఉన్నటువంటి అందరూ కూడా ఈరోజు కేవలం వారికి సంబంధించినటువంటి కార్యక్రమాలే కాకుండా సామాజిక స్పృహతో ప్రజలకు, పక్కనున్నటువంటి వారికి ఉపయోగపడేటువంటి విధంగా ప్రతి ఒక్కరు కూడా సోషల్ సర్వీస్కి అలవాటు పడాలనే ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి పెద్దలందరూ కూడా సహకరించడం, నన్ను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేసినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ, తప్పకుండా ఈ స్నిగ్ధ ఆయుర్వేదిక్ సెంటర్ వాళ్ళు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం, ఎందుకంటే మన శరీరాన్ని కాపాడుకోవటం అనేది ఆయుర్వేదం యొక్క ప్రత్యేకమైనటువంటి నియమం చెప్పింది. ఎందుకనంటే మన శరీరానికి ఇమ్యూనిటీ అనేది ఒక కాంపౌండ్ వాల్ లాంటిది. మన ఇంటి కాంపౌండ్ వాల్ కనుక గట్టిగా ఉంటే ఏ వైరస్లు మన మీద దాడి చేయవు అని చెప్తుంది. అలాగే మనకి సర్జరీ, ప్రతిదానికి సర్జరీ అని అంటుంటాం, కానీ సర్జరీ లేకుండా మోకాళ్ళకి కానివ్వండి, లేకపోతే వెన్నుపూసలకు సంబంధించినటువంటి వ్యాధులు అంటే సర్వైకల్ స్పాండిలైటిస్, లంబార్ స్పాండిలైటిస్, అలాగే కొన్ని గ్యాస్ట్రిక్ సమస్యలు, వీటన్నిటికీ ఆయుర్వేద వైద్యం మూలాలతో సహా దాన్ని చికిత్స చేస్తూ మళ్ళా ప్రాబ్లం తిరగబెట్టకుండా చేస్తూ ఉంటుంది. అంటే అందుకనే ఆయుర్వేదంలో మేము చెప్తూ ఉంటాం, ఆపరేషన్కి నిర్ణయించుకునే ముందు ఒక క్షణం ఆలోచించండి అని. అంటే తాత్కాలిక ఉపశమనాలే కాకుండా దీర్ఘకాలికంగా వ్యాధుల్ని తిరగబెట్టకుండా ఉంచడం ఆయుర్వేదం యొక్క ముఖ్య ఉద్దేశం. నగర కమిషనర్ పులి శ్రీనివాసులు బొడమేరు వరదల్లో సహాయం చేసిన విషయంలో 9,24,00,000 అవినీతికి పాల్పడ్డారని మేయర్ మనోహర్ నాయుడు ఆరోపించారు. కార్పొరేషన్ కార్యాలయంలోని మేయర్ ఛాంబర్లో జరిగిన మీడియా సమావేశంలో మనోహర్ నాయుడు మాట్లాడారు. గత 15 రోజులుగా బొడమేరు వరద బాధితుల సహాయం కోసం చేసిన ఖర్చు వివరాలు చెప్పాలని కోరినా ఇంతవరకు సమాధానం ఇవ్వకపోవడం దురదృష్టకరమని అన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తామని వెల్లడించారు. నగర ప్రజలకు లెక్కలు చెప్పాల్సిన బాధ్యత మేయర్గా తనకుందని కావటి తెలిపారు. తన ఛాంబర్లో ఉంటాను, ఖర్చు వివరాలు పంపమని అడిగితే కనీస స్పందన కూడా కమిషనర్ నుంచి రాలేదని అన్నారు. న్యాయస్థానాల ద్వారా కమిషనర్ అవినీతిని బయటపెడతామని హెచ్చరించారు. బృందావన గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీఎన్ఎస్ఎఫ్ తో పాటు కూటమి నాయకులు ఈ పూజల్లో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అభివృద్ది పనులు మరలా ప్రారంభమయ్యాయని దర్శనపు శ్రీనివాస్ అన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు మంత్రి లోకేష్ విశేష కృషి చేస్తున్నారని బ్రహ్మం తెలిపారు. భవిష్యత్తులో వీరందరూ కూడా లోకేష్ గారి వెంట ఉండి ఆయన నాయకత్వంలో పనిచేస్తామని కూడా వీరందరూ కూడా భగవంతుని సాక్షిగా చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత 6 నెలల్లోనే ఈరోజు భారతదేశం మొత్తం కూడా గర్వించే విధంగా గౌరవ నారా లోకేష్ గారు విదేశాల్లో ఉండి ఈ రాష్ట్రానికి సంబంధించిన పెట్టుబడులు తీసుకురావడానికి ఆయన నిరంతరం కృషి చేస్తున్నందుకు కూడా గుంటూరు నుండి మేము ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో ఆయన మరిన్ని పదవులు చేపట్టాలని, ఆయనకి మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలని మేము ఈరోజు వెంకటేశ్వర స్వామి వారిని ఆయన పేరు మీద అర్చన చేయించడం జరిగింది. లక్షలాది మంది నిరుద్యోగ యువతల యొక్క ఆశయాలను మరి దావోస్ వేదికగా పరిశ్రమల పెట్టుబడులకు ఒక అవకాశాలను వివరిస్తూ
మరి జన్మదినాన్ని కూడాను మరి ప్రజల కోసం అంకితం చేసినటువంటి మహానాయకుడు నారా లోకేష్ గారి జన్మదినం జరుపుకోవటం చాలా మాకు యువత విద్యార్థి లోకానికి ఒక స్ఫూర్తిదాయకంగా ఈ జన్మదినం ఉందనేసి మేము సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఈ రోజున గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి గుడి దేవస్థానంలో మరి వారి యొక్క కుటుంబ సభ్యుల పేరు మీద అలాగే లోకేష్ గారి యొక్క నామంతో మరి పూజా కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా 56వ డివిజన్ నెహ్రూ నగర్ 3వ లైన్ మెయిన్ రోడ్డు నందు రైతు బజార్ ఎదుట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు మహిళా సెక్రటరీ గుడిపల్లి వాణి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి దుప్పట్లు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మహమ్మద్ నసీర్ విచ్చేశారు. ఈ కార్యక్రమంలో గుడిపల్లి నవీన్ కృష్ణ, ఎర్రగోపు నాగేశ్వరరావు, వీరిశెట్టి వినోద్, బత్తిన శంకర్, ముకుందరావు, ఏమినేడి శేషయ్య తదితరులు పాల్గొన్నారు. అలాగే నారా లోకేష్ గారు యువతకి కానీ ఉపాధికి కల్పించడం కోసం ఎంతో మంది కుటుంబ సౌకర్యాల కోసం కుటుంబ సంరక్షణ కోసం మరి ఆయన ఈరోజు అందరికీ కూడా విద్య యొక్క ప్రాముఖ్యత పెరగాలని, విద్య చదువుకున్న వారికి ఎవరికి కూడా నిరుద్యోగాలు లేకుండా ఉండకూడదనే ముఖ్య ఉద్దేశంతో రాష్ట్రం మొత్తం కూడా బాగుండాలనే విదేశ పర్యటన చేస్తూ ఎన్నో కంపెనీలు తీసుకొచ్చారు నారా లోకేష్ గారు. తీసుకొస్తూ కాక మళ్ళీ కూడా తరగతి మళ్ళీ కూడా నిన్నట్టు కూడా వెళ్ళి మరి విద్యా అవకాశాల కోసం మరి నారా లోకేష్ గారు ఎన్నో అవకాశాలు తీసుకురావడం కోసం చేసినటువంటి ఒక యాగం లాంటిది. అటువంటి యాగంలో మరి అందరం కూడా ఆయన మెచ్చుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా 55వ డివిజన్ అధ్యక్షులు మేకపోతుల సోమశేఖర్, జిల్లా బీసీ విభాగం అధ్యక్షులు వేములకొండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నెహ్రూ నగర్ బుచ్చయ్య తోటలోని నగరపాలక మున్సిపల్ హైస్కూల్లో కేక్ కట్ చేసి విద్యార్థులకు పుస్తకాలు, మిఠాయిలు పంచి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా బీసీ టీడీపీ విభాగం అధ్యక్షులు వేములకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేసి ఉన్నతంగా తీర్చిదిద్దగల వ్యక్తులు ఇద్దరని, వారిలో మొదటిది జన్మనిచ్చిన తల్లిదండ్రులైతే రెండవది విద్యాబుద్ధులు నేర్పించే ఉపాధ్యాయులని అన్నారు. విద్యార్థుల ప్రగతి, అభివృద్ధిని ఈ సమావేశాల ద్వారా నేరుగా తల్లిదండ్రులకు తెలిపే అవకాశం ఉందని, విద్యార్థుల ప్రగతికి ఉపయుక్తంగా నిలిచే సూచనలు సైతం తల్లిదండ్రులు అందించడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా కార్యదర్శి పాటిబండ్ల బలరాం, తెలుగుయువత నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి దాసరి రావణ్, కొమ్మా సువర్ణరాజు, జనసేన నేతలు ఎద్దల హేమచంద్, పులిగడ్డ గోపి తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ స్కూల్లో పిల్లలందరికీ ఈ రోజున కేక్ కట్ చేసి వాళ్ళకి స్వీట్స్ అవి పంచడం జరిగింది పిల్లలకి. అలాగే కార్యకర్తలని, తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలకు ఒక నిధిని ఏర్పాటు చేసి వారి భవిష్యత్తుకి బంగారు బాట వేయడానికి ఎంతో కష్టించి ఈ రోజున తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదులో 1 కోటి పైగా దాటిందంటే అది కేవలం నారా లోకేష్ గారి కృషి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే రాష్ట్ర అభివృద్ధిలో కూడా అటువైపు విజయవాడ కానీ ఇటువైపు విదేశాల నుంచి కూడా ఎన్నో సంస్థల్ని మన ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి ఈ రోజున ఆర్థికంగా కానీ అభివృద్ధి పక్షంలో ఎంతో ముందడుగు వేస్తున్న నారా లోకేష్ గారు భవిష్యత్తు బంగారమయంగా ఉండాలని, వారి రాజకీయ భవిష్యత్తు కూడా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ని పాలించాలని మనందరం కోరుకుంటూ ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియ. జనచైతన్య శ్రేష్ఠ గ్రూప్ అధినేత మాదాల చైతన్య ఆధ్వర్యంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా జీజీహెచ్ వద్ద పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాదాల చైతన్య మాట్లాడుతూ నాలో స్ఫూర్తి నింపిన నాయకుడు నారా లోకేష్ అని అన్నారు. రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడపడమే ఆశయంగా లోకేష్ కష్టపడుతున్నారన్నారు. కార్యకర్తలను కుటుంబ సభ్యులుగా భావించి సంక్షేమ నిధి ఏర్పాటు చేసిన గొప్ప నాయకుడు లోకేష్ అని కొనియాడారు. తెలుగుదేశం భవిష్యత్ నాయకుడు లోకేష్ అని అన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో లోకేష్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. కష్టాల్లో ఉన్న పార్టీని, నాయకులు, కార్యకర్తలకు యువగళం పాదయాత్రతో వెన్నంటే ఉన్న నాయకులు లోకేష్ అని కొనియాడారు. గుంటూరు కోర్టు ఆవరణలో తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో యువ నాయకుడు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు న్యాయవాదుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలు తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ కార్యవర్గ సభ్యులు, గుంటూరు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు కేవీకే సురేష్ ఆధ్వర్యంలో జరిగాయి. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ లోకేష్ బాబు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఉన్నత పదవులు పొందాలని అన్నారు.
పెదకాకని గ్రంథాలయ అధికారి వేముల విజయకుమార్ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 128వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీఎస్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు కె ఆనందరావు పాల్గొన్నారు. అనంతరం సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత స్వాతంత్ర సమరయోధుడు గాంధీజీ మొదలైన నాయకులందరూ అహింసావాదంతోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తే బోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి అది ఆచరణలో పెట్టినవాడని కొనియాడారు. దేశవ్యాప్తంగా పరాక్రమం దివస్ గా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నారన్నారు. తన మాటలతో ప్రతి వ్యక్తిలోనూ స్వతంత్రం కోసం పోరాడాలని కాంక్ష రగిలించిన వీరుడని తెలిపారు. 1943లో బెర్లిన్లో ఆజాద్ హింద్ రేడియో ఫ్రీ ఇండియా సెంట్రల్ను స్థాపించారని 1921, 1941 మధ్య బోస్ వివిధ భారతీయ జైలుల్లో 11 సార్లు ఖైదు చేయబడ్డారని తెలిపారు. ఆయన 2 సార్లు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారని, ఆయన మరణం చుట్టూ ఉన్న పరిస్థితులు నేటికీ మిస్టరీగానే ఉన్నాయన్నారు. 1945లో జపాన్కు ప్రయాణిస్తున్నప్పుడు ఆయన విమానం తైవాన్లో కూలిపోయినట్లు నివేదికలు అందాయన్నారు. కానీ దానిని రూఢీ చేసే సాక్ష్యాలు లభించలేదన్నారు. కార్యక్రమంలో టీచర్స్ నాగలక్ష్మి, రాధిక, విద్యార్థులు పాల్గొన్నారు. మానవ వనరులు, విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు బృందావన గార్డెన్స్ లోని ప్రభుత్వ అందుల వసతి గృహంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అల్పాహారం, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం రావిపాటి సాయికృష్ణ మాట్లాడుతూ కార్యకర్తల సంక్షేమమే ధ్యేయంగా రాజకీయాలలో అడుగులు వేసిన నారా లోకేష్ రాజకీయాలలో తనదైన మార్కుతో ముందుకు సాగుతున్నారని తెలిపారు. యువగల సారథిగా గత రాక్షస నియంతపైన పోరాడి నవశకానికి నాంది పలుకుతూ విద్యా వ్యవస్థలో నవీన మార్పులతో యువతరానికి స్ఫూర్తిగా నిలిచిన వైనం స్ఫూర్తిదాయకమని అన్నారు. రానున్న రోజుల్లో నారా లోకేష్ దేశం గర్వించదగ్గ గొప్ప నేతగా ఎదగాలని, తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, పేద ప్రజల పెన్నిదిగా తిరుగులేని నేతగా ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ ఫిరోజ్, జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షులు గుత్తికొండ కిరణ్ యాదవ్, కార్యనిర్వాహక కార్యదర్శులు వేమ విజయకాంత్, మన్నెం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అలాగే విద్యా రంగంలో సమూల మార్పులతో మంత్రిగా గతంలో ఏ విధంగా అయితే చేశారో దానికి రెట్టింపు కష్టపడుతూ రోజుకి 18 గంటలు కష్టపడుతున్న మంత్రి మన యువనేత నారా లోకేష్ గారు. చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో ఎన్టీఆర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు నిజమైన నాయకుడిగా, యువతరానికి స్ఫూర్తిగా రానున్న రోజుల్లో లోకేష్ బాబు ఆయుర ఆరోగ్యాలతో అత్యున్నత శిఖరాలకు దేశంలోనే గర్వించదగ్గ నాయకుడిగా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలుగు తరపున కోరుకుంటా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి తాడిశెట్టి మురళీమోహన్ ఇంటి వద్ద మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. లోకేష్ 42వ జన్మదినం సందర్భంగా 42 కేజీల భారీ కేక్ ని తాడిశెట్టి మురళి కట్ చేసి యువనాయకునికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన భవిష్యత్తులో మరిన్ని పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు, ఎంపీటీసీలు, గ్రామ సర్పంచ్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు తాడిశెట్టి అభిమానులు పాల్గొన్నారు. పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా కలిసి వారి జన్మదినాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది. వారికి మంచి భవిష్యత్తు ఉండాలని, ఇటువంటి జన్మదిన పుట్టినరోజులు 100 పైగా జరుపుకోవాలని, ప్రజలందరికీ ఎంతో అందుబాటులో ఉండి ప్రజాసేవలో ఆయన ఇప్పుడు ఎలా నిమగ్నం ఉండడం, మరింత ప్రజలకి సేవ చేయాలని, భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి దిశ స్థాయికి ఎదగాలని ఆయనకి మనస్ఫూర్తిగా అందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.